తిరుమలలో ఇకపై భక్తులకు 2-3 గంటల్లోనే దర్శనం. ఆ విధానం అమలుతో భక్తులకు ఆ దేవదేవుని దర్శనం సులభతరం. అందుకోసం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు కూడా చేస్తోందట. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇందుకోసం 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, 10,500 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్ దర్శనం, సర్వదర్శనం అని పలు రకాల దర్శనాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. భక్తుల్లో అత్యధికులు సామాన్య భక్తులే కావడం తెలిసిన విషయమే. అటువంటి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని త్వరితగతిన కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రద్దీ ఉన్న సమయాల్లో వైకుంఠం 2వ క్యూ కాంప్లెక్స్లో దాదాపు 30 గంటలు స్వామివారి దర్శనం కోసం వేచి చూడాల్సి వస్తోంది. దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. స్లాట్ దర్శనం అంటే శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఆధార్ కార్డు ద్వారా దర్శన సమయాన్ని కేటాయిస్తారు. దీంతో 2-3 గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి తిరుమల చేరుకున్న భక్తులకు ఆ దేవదేవుని దర్శనాన్ని సులభతరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే కొన్ని టికెట్లు పరిమితమే. అలాగే అలిపిరి, శ్రీవారిమెట్టు నుంచి కాలినడకన వచ్చే భక్తులకు గతంలో దివ్యదర్శనం అనే పేరుతో కొన్ని టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించేది. ఇందులో భాగంగా 2-3 గంటల్లోనే ఆ దేవదేవుని దర్శనం పూర్తయ్యేది. గత ప్రభుత్వం దీన్ని రద్దు చేయడంతో భక్తులకు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక 2 దశాబ్దాల కిందటం ఐవి సుబ్బారావు ఈవోగా ఉన్న సమయంలో కంకణాలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రతి భక్తుడి చేయికి రిస్ట్ బ్యాండ్ తరహాలో ఒక కంకణాన్ని ట్యాగ్ చేస్తారు. ఈ కంకణం వాటర్ ప్రూఫ్ తరహాలో ఉంటుంది. దీన్ని తిరుపతిలోని అనేక కేంద్రాలతో పాటు రేణిగుంట తదితర ప్రాంతాల్లో ట్యాగ్ చేసేవారు. ఈ విధానంతో భక్తులకు కేటాయించిన సమయానికి వెళ్ళి 2-3 గంటల్లో స్వామివారిని దర్శనం చేసుకునే వీలుండేది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ బిఆర్ నాయుడు ఈ అంశాన్ని గతంలో కూడా ప్రస్తావించారు. దీన్ని తిరిగి అమలు చేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇక లఘు దర్శనంపై దృష్టి సారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 30 సంవత్సరాల క్రితం వరకు సామాన్య భక్తులు కూడా మూల విరాట్ని అత్యంత సమీపంగా అంటే కులశేఖరపడి వరకు వెళ్ళి దర్శనం చేసుకునే వీలుండేది. ప్రస్తుతం వీఐపీలు 10,500 దర్శనాలకు మాత్రమే అక్కడి వరకు అనుమతిస్తున్నారు. అనంతర కాలంలో లఘు దర్శనమని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం గరుడాల్వార్ సన్నిధి నుంచి జయా విజయలను దాటి స్నపన మండపం వరకు వెళ్లి స్వామివారిని దర్శించుకునే వీలుండేది. తరువాత దీన్ని కూడా రద్దు చేసి గరుడాల్వార్ సన్నిధి నుంచి దర్శనం భాగ్యం కల్పిస్తున్నారు. దీనికి మహాలఘు దర్శనం అని పేరు పెట్టారు. కనీసం లఘు దర్శనం కల్పిస్తే దేవదేవుని సన్నిధిలో ప్రవేశించామన్న అనుభూతి భక్తులకు కలుగుతోంది. దీన్ని పాలక మండలి పరిగణలోనికి తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆ దేవదేవుని దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా దర్శనాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కొత్తగా ఏర్పడిన బోర్డు విస్తృత చర్యలు చేపట్టింది. దీంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ.